हरे कृष्ण माता जी। శ్రీ కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ సన్నత్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं सागरजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्यदेशतारिणे। कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। श्री श्री राधा मदन मोहन की जय। श्री श्री गौरनीताय की जय। श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव की जय। श्रीमद् भगवद गीता की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। సో ఈ రోజు ఏంటి స్పెషల్ తెలుసా అందరికి? व्यास पूज వ్యాస ప్రభుపాద పూజ प्रभुपाद ఎవరికి? ప్రభుపాదులు प्रभुपाद पूज को माता जी। ప్రభుపాద అపియరెన్స్ డే ఈ రోజు. ప్రభుపాద అపియరెన్స్ డే. హరే అవును మాతాజీ, ప్రభుపాద అపియరెన్స్ డే. వ్యాస పూజ కూడా చేస్తారు ప్రభుపాదకి. అయితే మనం ప్రభుపాద గురించి మాట్లాడుకుందామా? భగవద్గీత మనకి రెండు శ్లోకాలు మిగిలినాయి, 46 47, 6th చాప్టర్ లో. ఏది చెప్పుకుందాం ఈరోజు? ప్రభుపాద ప్రభుపాద గురించి నుంచి అందరికి తెలుసు. ప్రభుపాద प्रभुपाद గురించి जी। చెప్పుకుందామా? ఓకే, ప్రభుపాద గురించే చెప్పండి మాతాజీ. ఓకే, నైస్. అయితే మనకి ప్రభుపాద ఎప్పుడు జన్మించారో తెలుసా ఎవరికైనా? నో మాతాజీ తెలియదు. ఎక్కడ జన్మించారో తెలుసా? ఏ ప్లేస్ లో పుట్టారు? తెలీదా? ఓకే. అయితే మనం ప్రభుపాద ఎలా పుట్టారు, ఎక్కడ పుట్టారు అవన్నీ ఆ, తెలుసుకుందాము. ప్రభుపాద 1896 లో పుట్టారనమాట. 1896వ సంవత్సరంలో పుట్టారు. ఆయన సెప్టెంబర్ 1న పుట్టారనమాట. అంటే ఆయనకి మన జన్మాష్టమి వచ్చిన తర్వాత రోజు ఆయన పుడతారనమాట. అందుకని నిన్న జన్మాష్టమి అయింది కదా, ఈ రోజు ప్రభుపాద పేరెంట్స్ డే చేస్తున్నాము. సో ఆయన కలకత్తాలో టోలీగంజ్ అనే ప్లేస్ లో పుడతారనమాట ప్రభుపాదుల వారు. ఇంకా జన్మాష్టమి తర్వాత రోజే వాళ్ళ ఇంట్లో ఒక మగబిడ్డ జన్మిస్తారు కాబట్టి వాళ్ళ తండ్రి గారి పేరు మోహన్ దే అన్నమాట. వాళ్ళ తల్లి గారి పేరు రజని. సో వాళ్ళిద్దరూ కృష్ణాష్టమి తర్వాత రోజు వాళ్ళకి ఒక బాబు పుడతాడు కాబట్టి ఆయనకి అభయ్ చరణ్ అని పేరు పెడతారు అనమాట. అభయ్ చరణ్ అంటే ఏంటి మీనింగ్? अभय में इవ్వడం అభయం ఇవ్వటం మాతాజీ. అభయం 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 ఇవ్వటం మాతాజీ. అభయం అంటే ఇవ్వడం కాదు. అభయ చరణ్ తీసుకు అంటే
అభయం భగవంతుడి ఇచ్చాడు స్వామి. భగవంతుడి పాద పద్మాల దగ్గర ఆశ్రయం పొందినవాడు ఇంకా భయం లేనివాడు అని అర్థం అనమాట అభయచరణ్ అంటే. ఆ పేరు అవును. పెడతారనమాట. ఉమ్. అయితే వాళ్ళు ఒక జ్యోతిష్యుడికి ఆ ఆ బాబు జాతకం చూపిస్తారనమాట పుట్టిన వెంటనే. సో ఆ జ్యోతిష్యుడు చెప్తారనమాట, ఈ బాబు 70 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు సముద్రాన్ని దాటుతాడు. ఇంకా ఆయన చక్కగా భగవంతుడి గురించి ప్రచారం చేస్తాడు. ఆయన ఇంకా 108 కృష్ణ దేవాలయాలు స్థాపిస్తారని కూడా చెప్తారనమాట. ఇంకా కరెక్ట్ గా అదే జరుగుతుంది అనమాట. ప్రభుపాద 69 ఇయర్స్ అప్పుడు పాశ్చాత్య దేశానికి వెళ్తారు. అక్కడ నుంచి వరల్డ్ టూర్స్ చేస్తారు. ఆయన 100 కన్నా ఎక్కువ కృష్ణ దేవాలయాలను స్థాపిస్తారు. అవన్నీ కరెక్ట్ గా జరుగుతాయి. ఆయన జ్యోతిష్యంలో ఏవైతే చెప్తారో అవన్నీ చక్కగా జరుగుతాయి అన్నమాట. ఇంకా ప్రభుపాద 1965లో అమెరికా వెళ్తారనమాట. 1965 సంవత్సరంలో ఆయనకి అప్పుడు 69 ఇయర్స్ అనమాట. 69 సంవత్సరాల వయసులో ఆయన అమెరికాకి వెళ్తారు. అది కూడా కార్గో షిప్ లో వెళ్తారనమాట. ఇంకా అక్కడ ఏం చేస్తారంటే ఆయన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ని స్థాపిస్తారనమాట. అంటే ఇస్కాన్ అనే సంస్థని స్థాపిస్తారనమాట. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఆయన వరల్డ్ టూర్స్ ఎన్నిసార్లు చేశారంటే 14 టైమ్స్ చేస్తారనమాట. 14 సార్లు ప్రపంచాన్ని అంతటిని చుట్టి ఆయన ప్రచారం అనేది చేస్తారనమాట. 69 సంవత్సరాల నుంచి ఆయన ఆ పని చేశారు. ఆ ఏజ్ లో ప్రపంచంలో తిరగడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది 14 సార్లు తిరుగుతారనమాట. ఇంకా 100 కంటే ఎక్కువ కృష్ణ దేవాలయాల్ని స్థాపిస్తారు. ఇంకా ఆయనకి 10,000 మంది కంటే ఎక్కువ మంది శిష్యులు ఉండేవాళ్ళు అనమాట. 10,000 మంది కంటే ఎక్కువ మందిని ఆయన కృష్ణ చైతన్యంలోకి ప్రవేశపెడతారనమాట. ఇంకా ప్రభుపాద ఎల్లప్పుడూ ఆయన ఎప్పుడు చిన్నప్పుడు విషయాలు చాలా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. చాలా గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు, పంచుకునే వాళ్ళందరితో. ఆయన ఎప్పుడు ఆయన బాల్యాన్ని గుర్తు చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఏమనంటే వాళ్ళ తండ్రి గారు చాలా ప్యూర్ డివోటీ అని చెప్తూ ఉంటారనమాట. ఆయనకి 4-5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ, అభయ్ చరణ్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఈ మోహన్ దే అని ఆయనకి రాధా ఇంకా కృష్ణుడి ఆ, బొమ్మలు ఇస్తారనమాట. చక్కగా ఆడుకోవడానికి, పూజలు చేసుకోవడానికి. అయితే అభయ్ చరణ్ ఏం చేసేవాళ్ళంటే ఆయన వాళ్ళ చెల్లితో కలిసి చక్కగా దేవతల్ని పూజించడమే ఆటలాగా చేసేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళ ఇంటి దగ్గరలో రాధా గోవింద దేవాలయం అనేది ఉండేదన్నమాట. ఆ చక్కగా ఆ దేవాలయానికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు వాళ్ళ పిల్లలు అందరు కలిసి చక్కగా దేవాలయానికి వెళ్తూ అలా ఆ, దర్శనం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే అభయ్ చరణ్ ఏం చేసేవాళ్ళు అంటే ఆయన దగ్గర రాధాకృష్ణ డీటీస్ ఉండేవి కదా వాళ్ళ తండ్రి గారు ఇచ్చినవి. ఏం చేసేవాళ్ళంటే ఈ రాధా గోవింద టెంపుల్లో ఏవైతే వేడుకలు చేస్తారో అవన్నీ చక్కగా ఇంటికి వచ్చి కాపీ చేస్తూ ఉండేవాళ్ళంట. వాళ్ళు ఆయన ఆయన విగ్రహాలు ఏవైతే ఉంటాయో రాధా రాణి కృష్ణ విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి రాధా గోవింద టెంపుల్లో చేసినట్టుగా ఇక్కడ అన్ని చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అలా ఆయనకి భగవంతుడి పట్ల అనుబంధం అనేది పెరుగుతూ వస్తూ ఉంటది అనమాట. ఎందుకంటే ఆయన ఆయన ఆటలే పూజలు అనమాట. ఆయన ఆటలే భగవంతుడితో ఉండేవి. చక్కగా అలా పూజలు ఏవైతే చేస్తారో అక్కడ అవన్నీ ఈయన మంచిగా ఇంటికి వచ్చి చక్కగా అన్ని చేస్తూ ఉండేవాళ్ళు. అలా బాగా అనుబంధం అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట కృష్ణుడి మీద. అయితే వాళ్ళ ఇంట్లో ఆయన చిన్నప్పుడు 1 ఇయర్ ఉన్నప్పుడే గొప్ప సంకీర్తనలు అవన్నీ జరిగాయి అన్నమాట. సంకీర్తన అంటే ఏముంటుంది మనకి? భజన కార్యక్రమం. భజన, భగవంతుడికి ఇంకా కీర్తనలు దేవుడు కీర్తన చేస్తారు. ఇంకా నృత్యం కూడా చేస్తారు కదా, డాన్స్ కూడా చేస్తారు కదా సంకీర్తనలో. అయితే అభయ్ చరణ్ 1 ఇయర్ ఉన్నప్పుడు కూడా అలాంటివి జరిగాయి అనమాట. జరిగినప్పుడు 1 ఇయర్ అప్పుడు అప్పుడప్పుడే నడవడం స్టార్ట్ చేస్తారనమాట అభయ్ చరణ్. స్టార్ట్ చేసినప్పుడు అందరు చక్కగా డాన్స్ చేస్తుంటే తను ఇలా ఎత్తి చూసినా కూడా వాళ్ళ మోకాళ్ళ వరకే కనిపించాయంట. అంత చిన్న ఏజ్ నుంచే వాళ్ళ ఇంట్లో అలాంటి వాతావరణం ఉండేదని చెప్తూ ఉండేవాళ్ళ ప్రభుపాద. కానీ ఆ ఆ రోజులు ఇంకా ప్రభుపాదలు గుర్తున్నాయని చెప్పేవాళ్ళు అనమాట. 1 ఇయర్ అప్పుడు మనకేమైనా గుర్తుంటాయి జనరల్ గా? ఉండవు గుర్తుండవు కదా. మాతాజీ. కానీ ఇప్పుడు ఇప్పుడే ఆ, ప్రభుపాదుల వారికి అవి కూడా బాగా గుర్తున్నాయి అనమాట. ఆయనకి ఎంత రిజిస్టర్ అయింది భక్తి అనేది. ఆ రోజుల్లో అంత కీర్తనలు చేసేటప్పుడు ఆ చక్కగా నృత్యం చేసినప్పుడు అలాంటి విషయాలు కూడా ఆయనకి బాగా గుర్తుండే అనమాట. చాలాసార్లు పంచుకునే వాళ్ళు ఆయన. అయితే ఈ చరిత్రలో మనకి కోల్కతా విషయం అందరికి తెలిసే ఉంటుంది. 1898లో ఒక ఒకసారి బాగా ప్లేగ్ అని ఒక వ్యాధి వచ్చింది కదా, గుర్తుందా అందరికి? ఎప్పుడైనా చదువుకున్నారా? విన్నాం మాతాజీ. కలకత్తా అంతా సర్వనాశనం అయిపోద్ది అనమాట. అంటే చాలా మంది చనిపోతారు ఆ ప్లేగ్ వల్ల. ఇంకా చాలా మంది కలకత్తా విడిచిపెట్టి వెళ్ళిపోతారు అనమాట. అంటే రోజుకి 100 మంది వందల్లో చనిపోతూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు అభయ్ చరణ్ కి 1.5 years ఉండేదన్నమాట. సంవత్సరంన్నర అలా ఉండేది వయసు.
కాకపోతే ఆ టైంలో ఒక బాబాజీ ఉండేవాళ్ళంట, కలకత్తా అంతా సంకీర్తన యజ్ఞం చేయించారంట. అంటే హరే కృష్ణ సంకీర్తన అనేది నిర్వహించారనమాట ఆ బాబాజీ. ఆయన సంకీర్తనలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే హిందువులు ఒక్కళ్ళే కాదనమాట, హిందూస్, ముస్లిమ్స్, ఇంకా క్రిస్టియన్స్, పార్సీస్ మొత్తం అందరూ కలిసి సంకీర్తన చేశారనమాట. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఆప్షన్ లేదు, ఇంకా చాలా మంది చనిపోతున్నారు, ఇది చేస్తే ఏమన్నా మనకి బెనిఫిట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో మిగతా అందరూ కులమతాలకు అతీతంగా ఆ సంకీర్తనలో పార్టిసిపేట్ చేశారనమాట. ఇంకా వాళ్ళు వీధి వీధికి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి చక్కగా సంకీర్తన యజ్ఞం అనేది చేశారనమాట. సో దాంతో ప్లేగ్ అనేది తగ్గిపోయింది అనమాట. అది నిజంగా జరిగిందని ప్రభుపాద ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. కలకత్తా చరిత్ర తెలిసిన ప్రతి వాళ్ళకి ఈ ప్లేగ్ అనేది సంకీర్తన ద్వారానే తగ్గిందని చాలా మందికి తెలుసు. సో మనకు తెలియపోతే మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు అనమాట. ప్రభుపాద ఆయన లెక్చర్స్ లో చాలాసార్లు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఆయనకి కూడా 1.5 years అప్పుడు ఆయనకి కూడా ఒకసారి టైఫాయిడ్ వస్తుంది అనమాట. టైఫాయిడ్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఉంటారనమాట, ఆయన పేరు కార్తీక్ చంద్రబోస్. ఆయన ఏం చెప్తారంటే, బాబు చాలా వీక్ గా ఉన్నాడు. జనరల్ గా డాక్టర్లు ఏం చెప్తారు, పిల్లలు వీక్ గా ఉన్నారంటే ఏం తినమని చెప్తారు? వెజిటేరియన్స్ కి అయితే నాన్ వెజ్ తినమని చెప్తారు కదా, అవునా? విన్నారా ఎప్పుడైనా? ఎగ్ పెట్టండి చాలా బాగుంటది పిల్లలకి అని అవును చెప్తూ ఉంటారు మాతాజీ. కదా. సో అలానే కార్తీక్ చంద్రబోస్ కూడా చెప్తారు, ఈ బాబు చాలా వీక్ ఉన్నాడు, టైఫాయిడ్ నుంచి బయటపడాలంటే ఒకటే ఒక మార్గం, చికెన్ సూప్ ఇవ్వండి అని చెప్తారనమాట. కానీ వాళ్ళేమో బ్రాహ్మిన్స్, వాళ్ళ ఫాదర్ చాలా ఆ, మంచి భక్తులు, వాళ్ళు చికెన్ ఎలా తింటారు, తినలేరు కదా. సో ఆయన నిరాకరిస్తారనమాట, మేము అలాంటి చేయలేమండి, మేము ఆ, ఇంట్లో అసలు వండము, చేయము, తినము అని చెప్తారనమాట. చెప్పినప్పుడు సరే డాక్టర్ అంటాడు, పిల్లవాడిని చంపేస్తావా ఏంటి, నేనే మా ఇంట్లో చేసి పంపిస్తానని వాళ్ళ ఇంట్లో చికెన్ సూప్ చేసి పంపిస్తారనమాట డాక్టర్ గారు. పంపించినప్పుడు ఆ, ఇంకా వేరే దారి లేక చనిపోతాడేమో అన్నట్టుగా ఒక స్పూను తినిపిద్దాం అని ఇలా నోట్లో పెట్టేసరికి ప్రభుపాదులు వారు వామిటింగ్ చేసేసుకుంటారనమాట. వామిటింగ్ చేసేసుకుంటే వెంటనే వాళ్ళ తండ్రి తీసేసి పడేస్తారనమాట, చికెన్ సూప్ ని పడేసి ఇంకా ఇప్పుడు ఇంకా భగవంతుడి మీద భారం వేస్తారనమాట. కృష్ణ నువ్వే చూసుకోవాలి, నేను ఇలాంటివన్నీ చేయలేను, ఆ, ఇంకా నువ్వే దిక్కు అని ఆయనకి శరణాగతి అవుతారు. తర్వాత తగ్గిపోతుంది ఆయనకి టైఫాయిడ్, చక్కగా ఆరోగ్యవంతులు అయిపోతారు అనమాట. సో అప్పట్లో ప్రభుపాదులు వారు చెప్పేవాళ్ళు అనమాట, వాళ్ళ తండ్రి గారికి, అంటే వాళ్ళు చాలా ధనికమైన కుటుంబం ఏమి కాదు, కాకపోతే మంచి ఉద్యోగం ఉండేదన్నమాట వాళ్ళ తండ్రి గారికి. ఆయనకి 300 రూపాయల జీతం ఉండేది. సో అప్పట్లో 300 రూపాయల జీతం అంటే మరీ ఎక్కువ కాదు, అలానే తక్కువ కాదు అనమాట, వాళ్ళకి ఎలాంటి లోటు ఉండేది కాదు. చక్కగా వాళ్ళ ఫాదర్ మంచిగా కుటుంబాన్ని పోషించే వాళ్ళు, పిల్లలు పెళ్లి చేశారు, ఇంకా ఎంతో కొంత ఆస్తి ఉంటే అందరికి పంచి ఇచ్చారు. అలా వాళ్ళది ఎప్పుడు బాగుండేది అనమాట లైఫ్ కూడా. ఇంకా ఎలా బాగా చూసుకునే వాళ్ళంటే పిల్లల్ని, ప్రభుపాదుల వారికి ఇప్పటికీ గుర్తున్న విషయం ఏంటంటే, ఆయన చెప్పినప్పుడు ఆయనకి మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు సమ్మర్ లో వాళ్ళ ఫాదర్ రోజు ఒక బుట్ట మ్యాంగోస్ ఇంటికి తీసుకొచ్చేవాళ్ళనమాట, పిల్లలు చక్కగా తినాలనేసి. ఇంకా వాళ్ళు చక్కగా ఆడుకుంటూ మ్యాంగోస్ తింటూ వాళ్ళ వేసవి కాలాన్ని కూడా మంచిగా స్పెండ్ చేసేవాళ్ళని చెప్పేవాళ్ళు అనమాట. ఇంకా ఆయనకి 6 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఒక రథం ఇస్తారంట, ఆ చిన్న రథం ఆడుకునే లాంటిది. ఆ రథం ఇస్తే ఆయన రథయాత్ర అలాంటివి చేయమని చెప్పేవాళ్ళు అనమాట. వైచరణ్ 6 years నుంచే రథయాత్రలు అలాంటివి చేసేవాళ్ళు అనమాట. జగన్నాథ్ రథయాత్ర, జగన్నాథ్ బలరాం సుభద్రమయ్యని రథంలో కూర్చోబెట్టి చక్కగా రథయాత్ర అనేది చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా అలా పిల్లల్ని ఆ, చక్కగా ఆయన ఆటలు ఇలా ఉండే అనమాట, రథయాత్ర లేదంటే ఆ, రాధా గోవింద్ దేవాలయంలో జరిగిన అకేషన్స్ అన్ని మళ్ళీ ఇంటికి వచ్చి రాధాకృష్ణ డీటీస్ కి వర్షిప్ చేయడం, ఇవన్నీ అలానే ఉండే అనమాట అభయ్ చరణ్ కి. సో వాళ్ళ ఫాదర్ కూడా పిల్లలకి, వాళ్ళ స్నేహితులకి, ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరికీ ప్రసాదం పంపిణీ చేయడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళంట. ఆయన ప్రసాదం అంటే అంత ప్రసాదం పంచాలి అనే కోరిక చాలా ఉండేదన్నమాట వాళ్ళ నాన్నగారికి కూడా. సో అలాంటిది ప్రభుపాదుల వారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, కీర్తన ప్రసాదం ఎంత ఇంపార్టెన్స్ మనకి కృష్ణ చైతన్యంలో ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రభుపాద, చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. సో అలా శిక్షణ నాకు మా తండ్రి గారి నుంచే స్టార్ట్ అయిందని చెప్తూ ఉంటారు అనమాట అది కూడా. సో ఏదో ఒక విధంగా ఆ, కృష్ణ చైతన్యం అనేది వాళ్ళ ఫాదర్ నుంచే వచ్చిందనేది ప్రభుపాద ఎప్పుడు అంటూ ఉంటారు. అందుకనే ఎప్పుడు నేను మా తండ్రి గారికి చాలా రుణపడి ఉన్నాను, ఎందుకంటే ఆయన నన్ను ఎంతో జాగ్రత్తగా కృష్ణ చైతన్యంలో పెంచారు, అందుకని నేను ఆయనకి చాలా రుణపడి ఉంటానని చెప్పేవాళ్ళు.
ఇంకా ఆయన మృదంగ కూడా ఎలా వాయించాలో నేర్పించేవాళ్ళంట వాళ్ళ ప్రభుపాద గారు, ప్రభుపాద వాళ్ళ తండ్రి. ఇంకా కాకపోతే వాళ్ళ తల్లి గారికి అది నచ్చేది కాదంట. ఈ మృదంగాలు ఏంటి అది ఇది అని అనుకునే వాళ్ళు అనమాట. ప్రభుపాదికి ఇద్దరు టీచర్స్ ఉండేవాళ్ళు అనమాట. ఒకళ్ళు ఏబిసిడీలు నేర్పించడానికి, ఇంకొకళ్ళు మృదంగం నేర్పించడానికి ఆ, వచ్చేవాళ్ళంట. సో మొదటి టీచర్ మృదంగం నేర్పించడానికి వచ్చినప్పుడు రెండో టీచర్ ఏబిసిడీలు ఎవరైతే నేర్పించడానికి వస్తారో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు వాళ్ళ తల్లి గారికి చాలా ఆ, చిరాగ్గా అనిపించేదంట. ఏంటి ఈ అర్థం లేనివన్నీ నేర్చుకుంటాడు అభయ్ చరణ్, ఈ మృదంగం ఎందుకు నేర్పిస్తున్నారు, ఈ మృదంగంతో ఏం చేస్తాడు, తర్వాత ఏం ఉపయోగం ఉంటుంది అని చాలా కోపంగా అనేవాళ్ళంట. కానీ వాళ్ళ నాన్నగారు చెప్పేవాళ్ళంట, లేదు లేదు మృదంగం నేర్చుకోవాల్సిందే ఆ ఆ, అని చాలా చెప్పేవాళ్ళు, సర్ది చెప్పేవాళ్ళంట వాళ్ళ అమ్మగారికి. ఇంకా వాళ్ళ ఇంటికి చాలా మంది సాధువులు కూడా ఆహ్వానించే వాళ్ళు అనమాట. వాళ్ళ తండ్రి మోహన్ దే ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు సాధువుల్ని ఇంటికి ఆహ్వానిస్తూ ఉండేవాళ్ళంట. ఇంకా ప్రతి ఒక్కరితో ఆయన ఏం చెప్పేవాళ్ళంటే, నా కొడుకు రాధారాణికి మంచి సేవకుడుగా మారాలని ఆశీర్వదించండి అని అడిగేవాళ్ళంట. అంటే ఆయన ఒకే ఒక ఆశయం, వాళ్ళ కొడుకు ఇప్పుడు జనరల్ గా మనం పిల్లలంటే ఏదో డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో లేదా బాగా సంపాదించాలనో ఇలాంటి గోల్స్ ఉంటాయి కదా. కానీ అభయ్ చరణ్ వాళ్ళ ఫాదర్ కి మాత్రం ఆ మంచి గోల్ ఏంటంటే ఆయన కొడుకు చక్కగా మంచి రాధారాణికి మంచి సేవకుడిగా మారాలి అనేది ఆయన ఆ, కోరిక అనమాట. అదే ఎప్పుడు అందరు సాధువులు వచ్చినప్పుడల్లా అదే ఆశీర్వాదం కోరుకునే వాళ్ళు అనమాట. ఇంకా తర్వాత ఆయన ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తా ఉంటారు, నేను భాగవతం శ్రీమద్ భగవద్గీత ఇంకా మృదంగా వాయిస్తూ రాధారాణికి సేవకుడిగా మారాలని ఎప్పుడు కోరుకునే వాళ్ళంట. ఇంకా ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, ప్రతి తల్లిదండ్రులు ఇలానే ఆలోచించాలి అని చెప్పేవాళ్ళు అనమాట. లేకపోతే అలాంటి వాళ్ళ తల్లిదండ్రి కాకూడదు. కృష్ణ చైతన్యంలోకి వాళ్ళ పిల్లల్ని తీసుకురాకుండా ఆ వాతావరణం ఇవ్వలేకపోతే గనుక వాళ్ళు అసలు తల్లిదండ్రులే అవ్వకూడదని చెప్తూ ఉండేవాళ్ళు ప్రభుపాదుల వారు. ఇంకా ఇలాంటి తల్లిదండ్రులు వచ్చి అంటే మనం గత జన్మలో పుణ్యం చేయడం వల్ల అలాంటి తల్లిదండ్రులు వచ్చినట్టయితే మనం చక్కగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని కృష్ణ చైతన్యంలో ప్రోగ్రెస్ అవ్వాలని కూడా చెప్తూ ఉండేవాళ్ళు. అందుకనే ఎప్పుడు ఆయన నా తండ్రి గారికి చాలా రుణపడి ఉంటాను అని చెప్పేవాళ్ళు అనమాట. ఆయన కృష్ణ బుక్ రాసినప్పుడు కూడా ఆయన తండ్రి గారికి అంకితం చేస్తారనమాట ఆ బుక్ ని. సో ఆయన చాలా ఆ ఆ విషయాలు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ప్రభుపాదులు వారు ఆయన చిన్నప్పుడు ఏం జరిగింది, ఎలా ఉన్నారు, ఎలాంటి ఆటలు ఆడేవాళ్ళు, వాళ్ళ తండ్రి గారు ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు, ఆయన ఎప్పుడు ఏమని బోధించేవాళ్ళు, ఇవన్నీ ప్రభుపాదులు వారు చిన్నతనంలో జరిగినవన్నీ షేర్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ప్రభుపాదుల వారు ఆయన ఆధ్యాత్మిక గురువుని ఎప్పుడు కలిశారంటే, ఎవరు ఆయన ఆధ్యాత్మిక గురువు? ప్రభుపాదుల వారి గురువు సరస్వతి గారి పేరు ఠాకూర్. భక్తి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వేదాంత సార్. సరస్వతి దేవి. స- Correct. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద ఆయన పేరు. సో శ్రీల ప్రభుపాదుల వారు 1916 అంటే 1916లో స్కాటిష్ చర్చ్ కాలేజ్ లో చదివేవాళ్ళు అనమాట ఆయన. సో అది చాలా ఫేమస్ కాలేజ్. అండ్ 1918లో ఆయన థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు వాళ్ళ తండ్రి ఆయనకి పెళ్లి చేసేస్తారనమాట. ఆ ప్రభుపాద ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆమె పేరు రాధారాణి దత్త అన్నమాట. సో ఆవిడతో వివాహం అనేది జరిగిపోతుంది, చదువుకునే టైంలోనే పెళ్లి చేసేస్తారు. అయితే 1920లో మనకి చక్కగా ఆ టైంలో ఈ మహాత్మా గాంధీ అహింస ఈ ఉద్యమం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా అందరికీ చెప్తారనమాట, ఆంగ్ల విద్య ఆంగ్లంలో చేసిన వస్తువులు, వాళ్ళు చేసిన వస్తువులన్నీ వదిలేయాలని చెప్తారనమాట. ఇంకా అందరూ చాలా మంది ప్రభావితమై దాంట్లో జాయిన్ అవుతారు. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, మోతీలాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, సిఆర్ దాస్, ఇంకా వల్లభాయ్ పటేల్, రాజగోపాల్చారి, వీళ్ళందరూ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో జాయిన్ అవుతారు ఆ ఉద్యమంలో. ఇంకా మోతీలాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ తండ్రి కదా, ఆయన కూడా చాలా ఆయన పెద్ద న్యాయవాది అనమాట కోల్కతాలో ఆ టైంలో. ఆయన రోజుకి 500 రూపాయలు సంపాదించేవాడంట ఆ రోజుల్లోనే, ఆయన అంత గొప్ప న్యాయవాది అనమాట. ఇంకా సిఆర్ దాస్ అని ఆయన కూడా మంచి న్యాయవాది, ఆయన కూడా నెలకి 50,000, ఆ రోజులో నెలకి 50,000 అంటే ఎంత గొప్ప విషయం చూడండి. అలాంటి వాళ్ళు కూడా అవన్నీ వదిలేసి గాంధీ ఉద్యమంలో చేరారనమాట.
ఇంకా విదేశీ వస్తువులన్నీ ఆ, బహిష్కరించాలని చెప్పేసి విదేశీ వస్త్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి అక్కడ తగలబెట్టేసేవాళ్ళు అనమాట. ఎక్కడంటే అక్కడ. ఇంకా గాంధీజీ చెప్పినట్టు వాళ్ళు ఈ కుటీర పరిశ్రమలు అవన్నీ అక్కడి నుంచి ఉత్పత్తి చేయబడిన ఖాదీ మాత్రమే ధరించాలని ఆ, చెప్పేవాళ్ళు అనమాట. అలానే చేసేవాళ్ళు అందరూ. ఆ, ఈ దిగుమతి చేసుకున్నవన్నీ ఇంపోర్ట్ చేసుకున్నవన్నీ మొత్తం తిరస్కరిస్తారు, అవన్నీ తగలబెట్టేస్తుంటారు. ఆ, అలా చాలా ఇంగ్లీష్ నేర్చుకోవడం మాట్లాడటం అవన్నీ మానేస్తారనమాట. సో అభయ్ చరణ్ కూడా తను ఇంగ్లీష్ చదివేవాళ్ళు అనమాట. ఇంకా గాంధీ ఉద్యమంలో చేరిన ఆ, విద్యార్థుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన కూడా ఖాదీ ధరించడం స్టార్ట్ చేస్తారు. ఆ, కానీ 1922లో ఆయన ఆధ్యాత్మ గురువు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాద్ని కలుస్తారనమాట. సో ఆయన ఆయన కలిసినప్పటి నుంచి ఆయన జీవిత గమ్యం మారిపోతుంది అనమాట. సో ప్రభుపాదుల వారికి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. ఆయన పేరు నరేంద్రనాథ్. ఆయన మాయాపూర్ నుంచి వచ్చిన ఒక సాధువుని కలవడానికి రావాలని గట్టిగా అడుగుతాడు అనమాట అభయ్ చరణ్ ని. సో ప్రభుపాదికి వెళ్ళడానికి అంత ఇష్టం ఇష్టం అనిపించదు అనమాట. ఎందుకంటే ఆ రోజుల్లోనే చాలా మంది నకిలీ సాధువులు ఉండేవాళ్ళు అనమాట. ఇంకా ప్రభుపాదుల వారికి అలాంటి అనుభవాలు చాలా ఎదురైనాయి కాబట్టి ఆయనకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ పిలిచినా సరే నేను రానని చెప్తారనమాట. కానీ వాళ్ళ ఫ్రెండ్ పట్టుబడతారు, లేదు నువ్వు వచ్చి తీరాల్సిందే, నువ్వు ఆ సాధువుని కలవాల్సిందే అని చెప్తారనమాట. సరే అని ఇంకా తప్పక, ఇంకా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి సరే వెళ్దామని వెళ్తారనమాట. ఇంకా ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు ఆయన సన్యాస వస్త్రాలు ధరించి చక్కగా నీట్ గా ఉంటారు. ఇలా స్ట్రైట్ గా కూర్చొని ఉంటారు. కళ్ళజోడు ఇలా రౌండ్ కళ్ళజోడు ఉంటది అనమాట ఆయనకి. అది ధరించి ఉంటారు. ఇంకా ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఆ పాద అనమాట. శిల ప్రభుపాదుల వారు ఆయన స్నేహితుడు ఇంకా ఇద్దరు నేలపై కూర్చొని నేల మీద ఆ, మంచి సాష్టాంగ నమస్కారం చేస్తారనమాట. నమస్కారం చేసి లేచే లోపు వాళ్ళు ఇంకా ఏం పరిచయం కూడా ఎవరు చేయలేదు వాళ్ళిద్దరి గురించి. వాళ్ళకి వాళ్ళు మేము ఇక్కడ ఇలా ఇక్కడ నుంచి వచ్చాము, మా పేరు ఇది, మేము ఇది చేస్తాం అలాంటి ఏం చెప్పలేదు అనమాట. వాళ్ళు జస్ట్ సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఆయన వెంటనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్తారంటే, మీరు చాలా చదువుకున్న అప్పట్లో అలా చదువుకోవడం అనేది చాలా ఎక్కువ కదా, వీళ్ళు ఆల్రెడీ కాలేజ్ లో చదువుతున్నారు వాళ్ళిద్దరు. అప్పట్లో అంత చదువుకోవడం అనేది చాలా ఎక్కువ అనమాట. అది కూడా ఆంగ్లంలో చదువుకుంటున్నారు వాళ్ళు. అయితే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆ వాళ్ళిద్దరూ నమస్కారం చేసి లేసే లోపే వాళ్ళు పరిచయం కూడా అవ్వకముందే ఆయన చెప్తారనమాట, మీరు మంచి చదువుకున్న విద్యావంతులైన యువకులు లాగున్నారు, యువకులు కాబట్టి మీరు కృష్ణ చైతన్యాన్ని ప్రపంచమంతా ఎందుకు ప్రచారం చేయకూడదు అని అడుగుతారంట. సో ప్రభుపాదుల వారు నమ్మలేకపోతారు. వాళ్ళు ఏం మాట్లాడుకోలేదు, అసలు ఏం పరిచయం కూడా అవ్వలేదు, అయినా కూడా ఈ సాధువు మనం ఏం చేయాలో చెప్తున్నారు అని ఆశ్చర్యపోతారంట. అదే ప్రభుపాద అడుగుతారనమాట, కానీ మనం బ్రిటిష్ వాళ్ళ మీద ఆధారపడి ఉన్న దేశం కదా మనది, మన సందేశాన్ని ఎవరు వింటారు, ముందు భారతదేశం స్వతంత్రంగా మారాలి, ఫ్రీడమ్ రావాలి, అప్పుడు మనం భగవంతుడి గురించి ప్రచారం చేసుకోవచ్చు అని చెప్తారంట. ఆ బ్రిటిష్ పాలనలో ఉంటే మన భారతీయ సంస్కృతిని ఎలా వ్యాప్తి చేయగలం, మన మాట ఎవరు వినరు కదా, ఎందుకంటే పరిపాలించే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి అని అడిగారంట ప్రభుపాదుల వారు. అప్పుడు దానికి భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ ఏం చెప్పారంటే, ఆయన సైలెంట్ గా వింటారంట. ప్రభుపాద్ చెప్పినవన్నీ విన్న తర్వాత ఏం చెప్తారంటే, కృష్ణ చైతన్యం కోసం భారత రాజకీయాల్లో మార్పు అనేది మనం దాని గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అది ఎవరు పరిపాలిస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉండదని చెప్తారంట. భగవద్గీత బోధనలు చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా, వాటిని మనం డిలే చేయకూడదు. దాని గురించి ఈ భారతదేశంలో రాజకీయ మార్పు రావాలి, పరిపాలన మారాలి, ఫ్రీడమ్ రావాలి, ఇవన్నీ కన్స్ట్రెయింట్స్ అవ్వకూడదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవ్వకూడదు మనకి. మనం కృష్ణ చైతన్యం తీసుకురావడానికి వీటన్నిటితో సంబంధం లేదని చెప్తారంట. ఇంకా ఆశ్రమం నుంచి వెళ్ళిపోయేటప్పుడు ప్రభుపాద స్నేహితుడు ఆయన నరేంద్రనాథ్ ఎవరైతే ఉంటారో ఆయన అడుగుతారంట, నీ అభిప్రాయం ఏంటి ఈ సాధువు గురించి, నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతారంట. సో ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, సాధువు చెప్పింది కరెక్టే, ఆ ఆ, భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాద్ నాకు ఇంకా ఆధ్యాత్మిక గురువు లాగా నేను అంగీకరిస్తున్నాను. నేను ఆయన మనసులోనే ఆయన్ని ఫస్ట్ కలిసినప్పుడే ఆయన అనుకుంటారనమాట, ఈయనే నాకు ఆధ్యాత్మిక గురువు అని. అంటే ఆ కనెక్షన్ అనేది ఆయనకి క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట, ఈయనే నా గురువు గారు, నా ఆధ్యాత్మిక గురువు గారు అని. జనరల్ గా చూస్తే మనం గురువు గారు అంటే మనం ప్రతిరోజు కలవాలి, ప్రతిరోజు మాట్లాడుకోవాలనుకుంటాం. కానీ ప్రభుపాదుల వారు మోస్ట్లీ 2-3 టైమ్సే కలిసారంట భక్తి సిద్ధాంత సరస్వతి ఆ
ప్రభుపాద్ని. 2-3 సార్లు మాత్రమే కలిశారంట ఆయన. ఇది ఫస్ట్ టైం కలిసినప్పుడే ఆయన మైండ్ లోనే ఆయన అంగీకరిస్తారు. తర్వాత దీక్ష తీసుకుంటారు. 1933లో ఆయన దీక్ష అనేది తీసుకుంటారు. ఆయన నుంచి అఫీషియల్ గా ఈ హరినామ దీక్ష అనేది తీసుకుంటారు. కానీ అంతకు ముందే ఫస్ట్ ఎప్పుడైతే కలుస్తారో అప్పుడే ఆయన మైండ్ లో చక్కగా ఆయన్ని గురువుగా స్వీకరించేస్తారు అనమాట. సో ఇంకా ఎలా కృష్ణుడి సందేశాన్ని ఎలా ఆయన ప్రచారం చేశారంటే, ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ నుంచి దీక్ష తీసుకున్న తర్వాత ప్రభుపాదుల వారు ఇంతకు ముందు లాగానే ఆయనకి ఎప్పుడు డబ్బులు విరాళాలు ఇవ్వడం, ఆధ్యాత్మికంగా ఉండడం అనేది ఫస్ట్ నుంచి అలవాటు కదా చిన్నప్పటి నుంచి. సో అలానే ముందులాగే ఆయన చక్కగా విరాళాలు ఇవ్వడం, ఆ, ఆయన కృష్ణ చైతన్యంలో ప్రచారం చేయడం అనేది ఎప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా దీక్ష తర్వాత కూడా అది కంటిన్యూ చేశారు. కానీ ఇప్పుడు ఆయన తన ఆధ్యాత్మిక గురువుని సంతోష పెట్టడానికి, అంటే ఆయన స్పిరిచువల్ మాస్టర్ ని సంతోష పెట్టడానికి ఇంకా ఇంకా చేయాలని అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా కాకపోతే ఆయన కుటుంబ బాధ్యతలు వదిలేసి సన్యాసం లేని పరిస్థితి అనమాట అప్పుడు. ఆయన డిసెంబర్ 1936లో ఒక లెటర్ రాస్తారంట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కి. ఆ ఏమనంటే, ఇంకా తను చాలా ఇంకా ఎక్కువ సేవ ఎలా చేయగలను నేను అని అడుగుతారంట. అడిగినప్పుడు ఆయన డిసెంబర్ 31 1936లో ఆయనకి సమాధానం వస్తుందంట. అంటే చాలా నెలల తర్వాత ఆయనకి లెటర్ కి రిప్లై వస్తుంది అనమాట. సో రెడ్ లెటర్ రిప్లై రాకముందే ఆయన ఆధ్యాత్మిక గురువు శరీరాన్ని విడిచి వెళ్ళిపోతారంట. అంటే ఆయన లెటర్ రాసినప్పుడు ఆయన చదివి ఈయనకు రెస్పాన్స్ ఇచ్చి లెటర్ ఈయనకి రీచ్ అయ్యేలోపు ఆయన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారనమాట. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు లెటర్ తెరిచి చదువుతారంట. ఇంకా ఆయనకి ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. 1922లో ఆయన ఫస్ట్ టైం ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువుని మొదటిసారి కలుస్తారో ఆయన ఇచ్చిన ఆదేశం, మళ్ళా అదే ఆదేశం ఆ లేఖలో కూడా ఉంటుందంట. సో మీరు నా నుంచి నేర్చుకున్న వాటిని ప్రపంచంలోని ఇంగ్లీష్ మాట్లాడే ప్రజలకి బోధించండి అని చెప్తారంట. అంటే మీరు ఎందుకు ప్రచారం చేయకూడదు, మీరు ఇంగ్లీష్ చదువుకున్న విద్యార్థులు కదా అని స్టార్టింగ్ లో అంటారు కదా, అదే ఇప్పుడు కూడా ఆ ఆ లెటర్ లో కూడా అదే రాస్తారంట. ఇంకా ఆయన ఏమంటారంటే, ఆ అదే మీకు ఇంకా ప్రజలందరికీ మంచిది అని చెప్తారంట. ఇదే నా సూచన అని కూడా చెప్తారంట ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆ లెటర్ లో. ఇంకా శిల ప్రభుపాదుల వారు చివరిగా ఆయన శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఆయన చివరి ఆజ్ఞగా దాన్ని స్వీకరిస్తారనమాట. దాన్నే తన జీవిత ధ్యేయంగా చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అంటే ఆయన ఏం చెప్పారు, పాశ్చాత్య దేశానికి వెళ్ళి ఆంగ్లం మాట్లాడే వాళ్ళకి ఈ కృష్ణ చైతన్యం బోధించమని చెప్పారు కదా. ఇంకా అదే ఆయన జీవిత లక్ష్యంగా తీసుకుంటారు అనమాట. ఇంకా తర్వాత తర్వాత ఏమవుతుందంటే, ప్రభుపాదుల వారు కంటిన్యూ చేస్తూ ఉంటారు. అది మైండ్ లో ఉంటది అనమాట ఆయనకి. హార్ట్ లో నేను గురువు గారు ఇలా చెప్పారు ఇది చెయ్యాలి అని ఉంటుంది, కానీ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇంక ఈ లోపు ఆయన భగవద్గీత మీద వ్యాఖ్యానాలు రాయడం, ఇంకా గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఆ స- ఆ, కృష్ణ చైతన్యాన్ని స్ప్రెడ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా ఆయన 1944లో బ్యాక్ టు గాడ్ హెడ్ అని ఒక న్యూస్ లెటర్ ని స్టార్ట్ చేశారనమాట. ఒక పత్రిక ఉండేదన్నమాట, దాన్ని స్టార్ట్ చేస్తారు. అంటే దాంట్లో ఏముంటుందంటే, భౌతిక జీవితం అనేది వాస్తవం కాదు, అంటే ఈ భౌతిక ప్రపంచం అనేది రియాలిటీ కాదు అని దాని గురించి చెప్పేవాళ్ళు. ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచం మన రియల్ హౌస్, అక్కడికి వెళ్ళిపోవాలి మనం, మన అస్సలు తండ్రి కృష్ణుడు అని అలాంటి సందేశాలు అనేవి రాస్తూ ఉండేవాళ్ళు అనమాట ఆ లెటర్లో. అదే మన జీవిత లక్ష్యం, నిజమైన లక్ష్యం. ఇంకా దానికోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి, ఈ కృష్ణ చైతన్యంలోకి రావాలి, భగవంతుడితో కనెక్షన్ ఏర్పరచుకోవాలని. సాధారణ ప్రజలకు ఇవన్నీ తెలియవు కాబట్టి ఆయన న్యూస్ లెటర్ ద్వారా ఇవన్నీ ప్రచారం చేసేవాళ్ళు అనమాట. అంటే ఆ న్యూస్ లెటర్ ప్రచురణ ఇంకా ఆయన చాలా కష్టంగా ఉండేది అనమాట, ఎందుకంటే ఆయన ఒక్కళ్ళే చేసేవాళ్ళు ఇదంతా. అంటే కంటెంట్ రాయడం, అది టైప్ చేయడం, మళ్ళీ దాన్ని ప్రూఫ్ రీడింగ్ చేసుకోవడం, దాన్ని మళ్ళీ ఆయన చెక్ చేసుకోవడం, ఇంకా ఆయనే పర్సనల్ గా ఆ కాపీలన్నీ పంపిణీ చేయడం, ఇవన్నీ ఆయన ఒక్కలే చేసేవాళ్ళు అనమాట. రాయడం, మళ్ళీ ప్రూఫ్ రీడింగ్ చేయడం, దాన్ని ఆ, పంపిణీ చేయడం, ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం, అలాంటివన్నీ మొత్తం ఆయనే చేసేవాళ్ళు అనమాట. సో ఆయనకి చాలా కష్టంగా ఉండేది, అయినా సరే చేస్తూ ఉండేవాళ్ళు. 1944లో మనకి ప్రపంచ యుద్ధం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే పేపర్ అనేది దొరకటం కష్టంగా ఉంటది.
ఇంకా బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రిక ఏదైతే స్టార్ట్ చేశారో దాన్ని ముద్రించడానికి పేపర్ అనేది ఆయనకి దొరకదనమాట ఆ టైంలో. ఇంకా ఇంకా ప్రభుపాదులు వారు ఏం చేస్తారంటే, ఇలా ఈ పత్రికను నేను ప్రచురించాలి కాబట్టి నాకు పేపర్ కావాలని ప్రభుత్వానికి 3 సార్లు లెటర్ రాస్తారనమాట. ఆ, 2 సార్లు ఎవరు పట్టించుకోరు, మూడవసారి రాసినప్పుడు ఆయనకి పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం కూడా ఆ, ఈ బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రికని ప్రచురించడానికి చక్కగా పేపర్లు అవన్నీ పంపిణీ చేస్తారన్నమాట. ప్రభుపాదుల వారికి పంపిస్తారు. ఇంకా చాలా మందికి ఇప్పట్లో అయితే ఆధ్యాత్మిక జీవితం పట్ల చాలా ఆసక్తి అనేది అసలు ఉండదు. అప్పట్లో కూడా కొంచెం తక్కువే ఉండేదని చెప్తున్నారు అనమాట ప్రభుపాద. ఇంకా ఆయన భార్య ఇంకా కుటుంబ సభ్యులు కూడా ఆయన లక్ష్యం పట్ల పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఉండేవాళ్ళు కాదనమాట. అంత కోఆపరేటివ్ గా ఉండేవాళ్ళు కాదనమాట. ఇంకా ప్రభుపాదుల వారు తన ఆ, ఇంకా ఇంటి నుంచి దూరం వెళ్ళిపోవాలి అనే టైం వచ్చిందని అనుకుంటారనమాట. ఇంకా ఆయన ఏం చేస్తారంటే ది లీగ్ ఆఫ్ డివోటీస్ అని ఒక కేంద్రాన్ని స్థాపిస్తారనమాట. ఇంకా తర్వాత కాకపోతే ఆయన దాంట్లో ఎవరైతే జాయిన్ అవుతారో ఆ సభ్యులందరూ అంత పెద్ద యాక్టివ్ గా ఏమీ వర్క్ చేయరు కాబట్టి ఆ, అది కూడా విఫలమైపోతుంది. దాన్ని కూడా మూసేస్తారనమాట. ఇంకా ఏం చేస్తారంటే ప్రభుపాదుల వారు ఆయన కుటుంబ జీవితం నుంచి ఆ, ఆ, ఆయన బయటకు వచ్చేస్తారనమాట. ఇంకేం చేస్తారు, ఆయన బృందావనానికి వెళ్ళాలని డిసైడ్ అవుతారనమాట. ఇంకా ఆయన ఏం చేస్తారు, రాధా దామోదర్ ఆలయంలో ఆ, చక్కగా అక్కడ ఉండడం స్టార్ట్ చేస్తారనమాట. ఆయనకి అప్పుడు ఏం ఆదాయం ఉండేది కాదు. అందుకని ఆయన చాలా తక్కువ ఆహారం తీసుకునే వాళ్ళు అనమాట. పాత వస్త్రాలు ధరించే వాళ్ళు అనమాట. ఓల్డ్ క్లోత్స్ ఏవైతే ఉంటాయో అవే వాడుకునే వాళ్ళు అనమాట. ఇంకా అలా కొన్ని సంవత్సరాలు చాలా భక్తి అధ్యయనం అనేది చేస్తారు. ఇంకా చాలా పుస్తకాలు రాస్తారు. ఇంకా తన సొంత కార్యక్రమాలు సౌకర్యాల గురించి అసలు ఏమీ ఆలోచించేవాళ్ళు కాదనమాట. నాకు ఫుడ్ ఉందా లేదా, మంచి బట్టలు ఉన్నాయా లేవా, నాకు సౌకర్యంగా ఉందా లేదా, ఇవన్నీ ఏమి ఆలోచించేవాళ్ళు కాదనమాట. ఇంకా పుస్తకాల్ని ముద్రించడానికి మాత్రమే డబ్బు సేకరించేవాళ్ళు అనమాట అందరి దగ్గర. ఆయన సొంతంగా వాడుకోవడానికి అసలు ఏమీ చేసేవాళ్ళు కాదనమాట. ఇంకా 1959లో ఏమవుతుందంటే ఆయన సన్యాసం తీసుకుంటారు అనమాట. 1959లో ఆయన రియల్ సన్యాసం తీసుకుంటారు. ఆ ఆ సంవత్సరం అలా తీసుకున్న తర్వాత ఒక సంవత్సరంలో ఆయన 18,000 శ్లోకాలు శ్రీమద్ భాగవతం వ్యాఖ్యానాలు అనువాదాలు అనేవి రాస్తారనమాట. ఇంకా ఆయన ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్ అనే పుస్తకం కూడా రాస్తారు. ఇంకా సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయనకి హరే కృష్ణ మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని ఆ మైండ్ లో ఉంటుంది కదా, గురుగారు ఆదేశం అనేది మైండ్ లో ఉంటుంది కదా, అది బాగా స్ట్రాంగ్ అవుతా వస్తుంది అనమాట. ఆయన ప్రాక్టీస్ ఎప్పుడూ ఆపలేదు. ఆయన ఆ, చిన్నప్పటి నుంచి భగవంతుడి భక్తి అనేది ఎప్పుడూ ఆపలేదు అనమాట. ఆ ఆ, చిన్న బాలుడిగా ఉన్నప్పుడు, సంవత్సరం ఉన్న బాలుడిగా ఉన్నప్పటి నుంచి ఆయన భక్తి అనేది సాగుతూనే ఉంది. అలానే ఆయన పెళ్లి చేసుకున్న ఆయనకి సహకారం లేకపోయినా ఇంట్లో అయినా సరే ఆయన భక్తి చేస్తూనే ఉన్నారు. ఆయనకి యాక్చువల్ గా బిజినెస్ లో కూడా చాలా లాసెస్ వస్తాయి అన్నమాట. ఆయన ఫినాన్షియల్ గా కూడా అంత స్టేబుల్ గా ఉండేవాళ్ళు కాదు. అయినా సరే ఆయన భక్తి అనేది వదలలేదన్నమాట. ఇంకా తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఆయన సౌకర్యాల గురించి కూడా ఆలోచించకుండా ఆయన ఫోకస్ అంతా ఎప్పుడు భగవంతుడికి సేవలోనే ఉండేది. ఇంకా తర్వాత ఆయన ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ వచ్చారో ఆయనకి గురువు గారి ఆజ్ఞ అనేది మైండ్ లో ఉంది కదా, అది స్ట్రాంగ్ అవుతా వచ్చింది అనమాట. ఇంకా ఆయన ఏం చేస్తారంటే ఆయనకి 69వ పుట్టినరోజు ఇంకా కొన్ని రోజులు ఉందనగా ప్రభుపాదుల వారు అమెరికాకి బయలుదేరతారనమాట. సింధియా స్టీమ్ షిప్ అనే ఒక కంపెనీ ఉంటుంది. ఆ ఆ కంపెనీ యజమాని ఒక ఆవిడ అనమాట, శ్రీమతి సుమతి మురార్జీ అని ఆవిడ పేరు. ఆ అక్కడ నుంచి న్యూయార్క్ కి ప్రయాణించడానికి ఎలాగోలా ఆవిడతో బతిమలాడి టికెట్ అనేది తెచ్చుకుంటారనమాట. జలదూత అనే ఒక షిప్ లో ఆయనకి టికెట్ అనేది దొరుకుతుంది. మామూలుగా అది కార్గో షిప్ అన్నమాట, మనుషులు వెళ్ళే షిప్ కాదు. ఏవైతే వస్తువులు తీసుకెళ్తారో మనకి ఆ షిప్ అన్నమాట. దాంట్లో ప్రయాణం చేయడం చాలా కష్టము. కాకపోతే ప్రభుపాదుల వారు ఆవిడతో ఎలాగోలా అభ్యర్థన చేసి టికెట్ అనేది సంపాదిస్తారనమాట. సో ఆయన వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర ఒకే ఒక సూట్ కేసు ఉండేదన్నమాట. ఇంకా ఒక గొడుగు ఉండేది. ఇంకా కొన్ని చిన్న చిన్న తినడానికి కొన్ని డ్రై ప్రసాదం అనేది ఉంటుంది అనమాట ఆయన దగ్గర. ఇంకా 7 అంటే ఆయనకి 40 రూపాయలు చేతిలో ఉంటాయి అంతే, ఇంకా ఏమి డబ్బులు ఉండవు. $7 ఉంటాయి అనమాట, కరెక్ట్ గా 40 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో అయితే. ఇంకా ఆయన పుస్తకాలు మాత్రం ఉంటాయి అనమాట ఆయన దగ్గర. సో వీటితో ఆయన ప్రయాణం అనేది స్టార్ట్ చేస్తారనమాట.
ఇంకా కెప్టెన్ ఆయన జలదూత అనే ఈ షిప్ కెప్టెన్ ఎవరంటే అరుణ్ పాండ్యా. ఆయన 1965 ఆగస్ట్ 13 శుక్రవారం ఆ, ఉదయం 9 గంటలకి బయలుదేరుతుందంట ఈ షిప్. ప్రభుపాదుల వారు ఇంకా క్యాబిన్ లో కూర్చుంటారు ఆయన. కాకపోతే ఆయనకి అనారోగ్యం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. తల తిరగడం, వాంతులు అలాంటి సమస్యలన్నీ వస్తాయి అనమాట. 2 సార్లు గుండెపోటు కూడా వస్తుంది అనమాట. గుండెపోటు వచ్చినప్పుడు ఆయన ఏమి భయపడరు అనమాట. మనం జనరల్ గా ఒక్కళ్ళే వెళ్తున్నప్పుడు అలాంటి వయసులో ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతే బాగుండని అనుకుంటారు కదా, కానీ ఆయన అలా అనుకోలేదు. కృష్ణుడు ఆ, మీదే ఆధారపడ్డారు అనమాట. నేను కృష్ణ నేను నీ సేవ కోసం వెళ్తున్నాను అని అనుకున్నారు, కానీ ఆయన లేదు నాకు ఇంత డిస్కంఫర్ట్ ఉంది, ఇంత ఆరోగ్యం పాడైపోయింది, అసలు నేను బతుకుతానా లేదా తెలియదు, నేను ఇంటికి వెళ్ళిపోవడం మంచిది అని ఎప్పుడు అనుకోలేదన్నమాట ఆయన. ఆయన అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన సేవ చేయాలి అనే భావంతోనే ఉండేవాళ్ళు అనమాట. అలా 37 రోజుల తర్వాత న్యూయార్క్ కి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆయన ఒక్కళ్ళే అన్నమాట. ఫస్ట్ టైము ఆయన ఆ ఏజ్ లో ఆ, పాశ్చాత్య దేశంలో ఆ వెదర్ ఎలా ఉంటుందో తెలుసు కదా, భయంకరమైన చలిగా ఉంటుంది. ఆయనకి ఎవ్వరు తెలియదు అక్కడ. ఆయనకి సపోర్ట్ కూడా ఎవరు లేరు, ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు లేరు, ఆయన ఉండడానికి ఇల్లు లేదు, ఏమీ లేవు. మొత్తానికి వెళ్ళారనమాట అక్కడికి. సో అమెరికా వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర డబ్బులు కూడా ఉండవు, స్నేహితులు ఉండరు, అనుచరులు ఉండరు. ఆయనకి బాడీ కూడా అంత యూత్ బాడీ కాదు కదా, అంత యవ్వనంలో కూడా లేరు కదా, ఆయన స్ట్రాంగ్ కాదు బాడీ, ఆరోగ్యం కూడా పాడైపోయింది. కాకపోతే ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం. సో ఆయనకున్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆయన ఎప్పుడు నాకేమొస్తది అని ఆలోచించలేదు, నన్ను ఎవరు రిసీవ్ చేసుకుంటారు, నాకెవరైనా హెల్ప్ చేస్తారా అని ఎప్పుడు ఆలోచించలేదు అనమాట. ఆయన దగ్గర ఉన్న జ్ఞానాన్ని పాశ్చాత్యులకి ఎలా అందించాలి అనే ఆ లక్ష్యంతోనే ఉండేవాళ్ళు అనమాట. అలాంటి ఆలోచనలోనే ఉండేవాళ్ళు అనమాట. గురువు గారు చెప్పారు నేను ఇది చేయాలి, ఇది సేవ, భగవంతుడి సేవ అని అనుకున్నారు, కానీ ఎప్పుడు నాకు ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను ఎలా ఫేస్ చేయాలి అని ఎప్పుడు ఆలోచించేవాళ్ళు కాదనమాట. సో అయితే ఆయన ఆ మనకి ప్రభుపాదుల వారు జలదూతలో ప్రయాణించేటప్పుడు ఒక డైరీ రాశారంట. ఆ డైరీ ఒక శిష్యుడికి దొరికిందంట. ఆ డైరీ ఆ, మనకి జలదూత డైరీ అని మనకి ఆ, దొరుకుతుంది పుస్తకం. మీరు కుదిరితే కనుక చదవండి, మీకు డీటెయిల్స్ అన్ని చాలా ఉంటాయి. ఆయన ప్రయాణంలో ఏమేమి జరిగింది, ఆయనకి ఏమేమి అయింది, ఆయన ఎలా అనుకున్నారు, ఇవన్నీ మొత్తం డీటెయిల్ గా రాసి ఉంటాయి అన్నమాట. అయితే ప్రభుపాదుల వారు ఏం చేశారంటే ఆ, ఇవన్నీ ఆ, ఆ శిష్యుడు కనుగొన్నారు, అవి ప్రచురించారు కదా, అది మనం చూసుకోవచ్చు. అయితే మనకి ప్రభుపాదుల వారు ఆ, ఆ, ఆంగ్ల భాష మాట్లాడే ప్రపంచంలోకి అడుగు పెడతారు కదా, ఇంకా ఆయన ఆధ్యాత్మిక గురువు ఏదైతే చెప్పారో అది చేస్తారు. ఇంకా ఏం చెప్తారు, ఆ, కృష్ణ చైతన్య సందేశాన్ని వాళ్ళకి ఎలా అర్థం చేయించగలను అని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఇంకా ఆయన ఏమనుకుంటారంటే నేను చాలా దురదృష్టవంతుణ్ణి, అర్హత లేని వాడిని, ఇంకా నేను బాగా ఫాలెన్ సోల్ అని అనుకుంటారంట ప్రభుపాదుల వారు. అందుకే నేను వారిని ఒప్పించగలిగేలాగా మీరు నన్ను ఆశీర్వదించండి అని కృష్ణుణ్ణి కోరుకుంటారంట. ఆ, నేను సొంతంగా నేను ఏం చేయలేను అంటే, ఆయన అంత జ్ఞానం ఉంది, ఆయనకి అంత పట్టుదల ఉంది, ఆయన సర్వీస్ మెంటాలిటీ ఉంది. అయినా సరే అలాంటి ఇంకా అంతకన్నా ఎలిజిబిలిటీ అనేది అవసరం లేదు, కానీ ఆయన ఏమనుకుంటారంటే నేను ఎలిజిబుల్ కాదు కృష్ణ, నేను వీళ్ళందరినీ ఏం చేయించలేను, నేను చాలా ఫాలెన్, నువ్వే నాకు హెల్ప్ చేయాలి అని ప్రార్థిస్తారంట. సో ఇంకా అలా ఆ, అనుకొని స్టార్ట్ చేస్తారనమాట. ఓన్లీ నీ దయ వల్లే నేను ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడగలను, నేను వచ్చిన సర్వీస్ అనేది చేయగలను అని అని అనుకుంటూ ఉంటారనమాట. సో 81వ సంవత్సరంలో ఆ, ఆయన బాడీ వదిలేస్తారనమాట. ఆయనకి 81 ఇయర్స్ ఉన్నప్పుడు 1977 నవంబర్ 14న ఆయన బాడీ వదిలేస్తారు. అది కూడా బృందావన్లో వదిలేస్తారనమాట. 12 సంవత్సరాలు ఆయన పాశ్చాత్య దేశంలో ఉంటారు. 69 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన వెళ్తారు కదా, 81 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన బృందావనానికి వచ్చేస్తారనమాట. ఎందుకంటే ఆయన చివరి కాలంలో ఆయన బృందావనంలోనే ఉండాలని అనుకుంటారనమాట. సో బృందావనం వచ్చి ఆయన 81 ఇయర్స్ అప్పుడు ఆయన ఇంకా లాస్ట్ టైంలో కూడా ఆయన రాయలేకపోయినా కొన్ని ప్రెషర్, ఆయన భాగవతం అనేది రాస్తూ ఉంటారు 10th క్యాంటో. ఆయన రాయలేకపోయినా కూడా రికార్డ్ చేసేవాళ్ళు అనమాట. లాస్ట్ వరకు ఆయన బాడీ వదిలేసే వరకు ఆయన చాలా ఆ, రాస్తూనే ఉండేవాళ్ళు అనమాట. రాస్తూనే అంటే ఆయన రాయలేని పరిస్థితుల్లో ఆయన చెప్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ శిష్యులు రాసేవాళ్ళు అనమాట. అలా లాస్ట్ రోజు వరకు ఆయన సర్వీస్ అనేది చేస్తూనే ఉన్నారనమాట ప్రభుపాదుల వారు.
సో మనం జనరల్ గా 69 ఇయర్స్ అంటే జనరల్ రిటైర్ అయిపోయే వయసు. ఇంకా ప్రభుపాదుల వారు అలాంటి ఏజ్ లో ఆయన ఏం సాధించారు అనేది మనం చాలా ప్రేరణగా తీసుకోవచ్చు అన్నమాట. సో 1965 సెప్టెంబర్ లో న్యూయార్క్ నగరానికి వచ్చిన తర్వాత ప్రభుపాదుల వారు ఈ కృష్ణ చైతన్యం అనే సంస్థని స్థాపించారు అనుకున్నాం కదా. ఆయన చాలా సింపుల్ గా జీవించేవాళ్ళు అనమాట. అవకాశం దొరికినప్పుడల్లా కృష్ణ చైతన్యాన్ని బోధించేవాళ్ళు. ఆ, ఎక్కడో ఒక దగ్గర చిన్న ఆసక్తి అనేది మొదలవుతుంది అనేది ఆయన క్లియర్ గా చూపించారనమాట. ఆయన ఫిబ్రవరి లో 1966 లో ఆయన ఏం చేశారంటే రీల్ టు రీల్ అనే టేప్ రికార్డ్ ని కొనుక్కుంటారనమాట. ఇంకా తర్వాత ఏం చేశారు, ఆయన గీతోపనిషత్తు ఇవన్నీ రికార్డ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. రికార్డ్ చేసి అందరికీ ఆ, ప్రచారం అనేది చేసేవాళ్ళు అనమాట. ఇంకా ఆధ్యాత్మిక సంఘాన్ని ఈ ఇస్కాన్ అనే సొసైటీ స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేసిన తర్వాత ఆ, ఎవరు రారు, ఎవరు ఫస్ట్ లో ఎవరు జాయిన్ అవ్వరు అనమాట. అయినా సరే ఆయన ఏం చేస్తారంటే ఒక పార్క్ ఉంటది అనమాట. టాంకిన్ స్క్వేర్ పార్క్ అని ఒక పార్క్ ఉంటది. ఆ పార్క్ దగ్గర ఇప్పటికీ ఉంది ఆ పార్క్. ఆ పార్క్ లో ఒక పెద్ద చెట్టు ఉంటదంట. ఆ ఆ చెట్టు కింద కూర్చొని ఆయన హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉండేవాళ్ళంట. కీర్తన లాగా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. నెమ్మదిగా కీర్తనలో జాయిన్ అవ్వడం స్టార్ట్ చేశారనమాట అందరూ. ఆ ఇప్పటికీ దాన్ని చక్కగా ఆ చెట్టుని మంచిగా భద్రపరిచారు. ఇప్పటికి ఎవరైనా న్యూయార్క్ వెళ్తే కనుక ఖచ్చితంగా చూడొచ్చు. ఆ అది సెకండ్ అవెన్యూలో ఒక ఒక దగ్గర ఉంటుందన్నమాట. ప్రభుపాదుల వారు ఇంకా అక్కడ కొన్ని భగవద్గీత క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తారనమాట. ఆయనకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి అది ఇంగ్లీష్ లో చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా అక్కడ ఒక ప్రముఖ కవి ఉండేవాళ్ళు అనమాట, అలెన్ గిన్స్బర్గ్ అని. కుంభమేళా అలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఆయన మహామంత్రాన్ని ఆ, విన్నారంట. ఆయన చాలా సంవత్సరాల క్రితం అప్పుడు విన్నప్పుడు, కుంభమేళా వెళ్ళినప్పుడు ఆయనకి అది బాగా అనిపిస్తుంది అనమాట. కానీ అదే మంత్రం ఇక్కడ శిల ప్రభుపాదుల వారి నుంచి విన్నప్పుడు ఆ, ఆయన ఇలాంటి మంత్రం చెప్తున్నారని చెప్పేసి ఆయన కూడా వచ్చి చక్కగా ఆయన దాంట్లో జాయిన్ అయ్యి కీర్తనలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అనమాట. సో తర్వాత 1966 లో ఆయన ఫస్ట్ దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారనమాట. అంటే హరినామ దీక్ష ఇవ్వడం స్టార్ట్ చేశారు. 1967 నాటికి ఆ టైంకి న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజలస్, ఇంకా బోస్టన్, ఇంకా అలాంటి చోట్ల చాలా అప్పటికి అన్ని ఆ, ఆయనకి శిష్యులు అనేది ఉంటారు. ఆయన అందరికీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, కృష్ణ చైతన్యం అనేది ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ, ఇంకా హిప్పీస్ ఉండేవాళ్ళు అనమాట అక్కడ ఆ పార్క్ లో. ఈ న్యూయార్క్ లో ఉన్న పార్క్ లో ఈ డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు కదా, డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు సరిగా స్నానం కూడా చేయరు, ఎక్కడంటే అక్కడ పడుకుంటారు, ఎక్కడంటే అక్కడ తింటారు, డ్రగ్స్ తీసుకుంటారు అనమాట. అలాంటి వాళ్ళని చాలా మందిని ప్రభుపాద మంచి శిష్యులుగా మార్చేశారనమాట. ఓన్లీ హరినామ సంకీర్తన వల్లే ఇది సాధ్యమైందని చెప్తారు. ముందు ఆయన కీర్తన, ప్రసాదం ఈ రెండు ఆయన ఆ, ముఖ్యంగా చేసే పనులు అనమాట. కీర్తన ద్వారా ఆయన ఆకర్షించే వాళ్ళు, మహామంత్రం వల్ల అందరూ ఆకర్షితులయ్యేవాళ్ళు. ఇంకా ప్రసాదం అనేది ఆయనే సొంతంగా ఆయన దగ్గర ఏముంటే అది దాంతో వండి పెట్టేవాళ్ళు అనమాట. ఇంకా అలాంటి ఇబ్బందులు పడి కూడా ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. బాడీ సహకరించే ఇది వయసు కాదు. ఇంకా అయినా సరే ఆయన ఆ చలిలో అలాంటి చోట అలాంటి పార్క్ లో ఉండి చక్కగా తర్వాత కూడా ఆయన చాలా మంది మోసం చేశారనమాట. ఆ వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నప్పుడు అక్కడ పాశ్చాత్య దేశంలో ఏవైనా జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటి ఇబ్బందులు గురైనా సరే ఆయన ప్రభుపాదుల వారు ఆయన గురువు గారు చెప్పిన పని చేయాలనేసి పట్టుదలతో కృష్ణుడి మీద ఆధారపడి చక్కగా ఆయన చాలా చాలా మందిని శిష్యులుగా మార్చారనమాట. ఆయన జీవితం మనకి చాలా ఆ, ప్రేరేపితంగా ఉండాలి. మన భక్తిలో ముందుకెళ్ళడానికి మనం మనకి ఏది అడ్డంకి అనిపించకూడదు అనమాట. ప్రభుపాదుల వారు 69 సంవత్సరాల వయసులో ఆయన అలాంటి కష్టం తీసుకొని మనందరి కోసం, ఎందుకంటే ఆయన ఇండియాలో ఉన్నప్పుడు చాలా 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆయన ప్రచారం చేయడానికి చాలా ఆ ప్రయత్నించారు, కానీ ఆయన సక్సెస్ అవ్వలేకపోయారు అనమాట. అంటే మనం అనుకుంటాం నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను జపం, నాకేమీ రుచి దొరకట్లేదని. కానీ ఆయన 40 50 ఏళ్ళు ప్రయత్నించినా కూడా ఆయనకి జరగనిది కూడా ఆయన 69 ఏళ్ళ వయసులో కూడా లేదు నేను ప్రచారం చేయాల్సిందే అని వెళ్ళి లాస్ట్ 12 ఏళ్ళు ఆయన 14 సంవత్సరాలు ఆయన చేశారు ప్రచారం. ఆయన సక్సెస్ అవ్వడానికి అన్ని సంవత్సరాలు పట్టింది. ఆయన ప్రయత్నం అనేది విరమించుకోలేదు. మనం అనుకుంటాం నేను ఎన్ని మాలలు చేస్తున్నాను నాకు ఏమీ మంచి జరగట్లేదు అని. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 4 5 ఏళ్ళు చేసి మనం ఫీల్ అవుతాం, అవునా కదా.
అవుతావా? మాతాజీ అవుతాం. ప్రభుపాదుల వారి నుంచి మనం అది నేర్చుకోవచ్చు అన్నమాట. అవును. భగవంతుడి మీద ఆధారపడడం అంటే అలా ఉంటుంది. ఆ, నరసింహ మహావతార్ నరసింహ మూవీ చూసారా అందరూ? ఎస్ మాతాజీ, హరే చూసాం కృష్ణ. మాతాజీ, హరే కృష్ణ చూసాం. చూసారా? అయితే ప్రహ్లాద్ మహారాజు ఒక సీన్ లో చెప్తారు కదా, ఒక అతను ఆ, పైనుంచి తోసేయడానికి ఇద్దరు వస్తారు కదా, ఆయన్ని ఒక కొండ మీదకి తీసుకెళ్తారు కదా. అయితే అవును. నువ్వు, నీకు భయం వేయట్లేదా? నిన్ను ఇప్పుడు ఆ, నారాయణుడు వచ్చి కాపాడకపోతే ఏం చేస్తావంటే ఆయన ఏమంటాడు, నారాయణుడు కాపాడకపోతే కాపాడకపోని, నేను ఆయనకి ఏది ఇష్టమైతే అది చేయని అని అంటాడు కదా. అవునా? అవును. 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 సో అలా మనం కూడా అలాంటి నేర్చుకోవచ్చు అన్నమాట. ప్రభుపాదుల వారు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన కృష్ణ ప్రసాదం లాగే తీసుకున్నారు. సో అలానే మనం కూడా ఆ, ప్రతిదీ కృష్ణ ప్రసాదం లాగా తీసుకొని భక్తిలో ముందుకు వెళ్ళాలన్నమాట. ప్రతిదీ మనం ఇలా ప్రభుపాదుల జీవితం నుంచి చాలా ప్రేరేపణ తీసుకోవచ్చు మనం. ఇంకా ఇక్కడ ఆపేద్దాము మనం. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఎలా అనిపించింది మీకు ప్రభుపాదుల వారి స్టోరీ? ప్రభుపాద్ లీలామృత్ అని చాలా ఉంటుంది బాగా అనమాట. చెప్పారు. చాలా బాగా చెప్పారు మాతాజీ. అసలు తెలియదు ఈ విషయాలు ఏవి మాకు. ఈ రోజు తెలుసుకున్నాం మేము. అది ప్రభుపాద్ లీలామృత్ అని ఉంటుంది మాతాజీ. మీరు అందరూ ఆ, తీస్ కొనుక్కొని చదువుకోండి, లేకపోతే మనకి వేదాబేస్ లో కూడా ఉంటది, ఆన్లైన్ లో కూడా మీరు అందరూ చదువుకోవచ్చు. చాలా మంచి మంచి విషయాలు ఉంటాయి, ఇంకా డీటెయిల్డ్ గా ఉంటాయి అన్నమాట. అసలు చదువుతుంటేనే మనకి ఆ, ఒక భక్తి కొత్తగా అనేది తెలుస్తుంటాయి మాతాజీ, హరే ఉమ్, కృష్ణ చదువుతున్న కొలది అవును. కొత్తగా తెలుస్తాయి. ప్రభుపాదుల వారి చిన్న చిన్న బుక్స్ కూడా ఉంటాయి. ఆ ఒకేసారి లీలామృత కొంచెం పెద్ద పెద్ద బుక్స్ కాకుండా మీకు చాలా చిన్న బుక్స్ ఉంటాయి అన్నమాట. ఒక 20 పేజీల బుక్స్ అలా ఉంటాయి. మీరు అలాంటి స్టార్ట్ చేయండి. మనకి లిస్ట్ కూడా ఉంటుంది, మనకి చాలా సార్లు పబ్లిష్ చేశారు కదా గ్రూప్ లో కూడా, అనుష మాతాజీ చాలా అవును. సార్లు అవును. పెట్టారు. అవును మాతాజీ. సో ఒక్కొక్క బుక్, ఒక్కొక్క పేజ్ చదవండి, 5 నిమిషాల కన్నా పట్టదు. సో మీరు అలా ఒక్కొక్క బుక్, ఒక నెలకు ఒక బుక్ చదివినా కూడా చాలా మీకు నాలెడ్జ్ వస్తుంది. ప్రభుపాదుల వారి బుక్స్ చాలా బాగుంటాయి. చిన్న బుక్స్, మెసేజ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటది, మనకి బాగా అర్థమవుతుంది. ఇంకా అది చదివే కొద్దీ చదవాలని కూడా అనిపిస్తుంటది అనమాట. హరే ఏమైనా కృష్ణ ప్రశ్నలు? మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. యాక్చువల్ గా ప్రభుపాద్ గారి జర్నీ చూస్తే అంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. లైక్ ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా మనం స్టార్ట్ చేసినప్పుడు మనకి కోఆర్డినేషన్ లేకపోతే మనకి కోఆర్డినేషన్ లేదు, మనం ఏం చేస్తాము, ఎక్కడ అడుగు వేయగలుగుతామని చాలాసార్లు డిసప్పాయింట్ అవుతాం. బట్ కానీ ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనేది మాత్రం బాగా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి అయితే. Yes. అవును మాతాజీ. హరే కృష్ణ చాలా మాతాజీ. చాలా హరే కృష్ణ మాతాజీ. ఇందిరా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రణాం. ప్రశ్న ఉందా మాతాజీ? లేదు మాతాజీ. ఓకే. సో ఈరోజు ఎవరైనా కుదిరిన వాళ్ళు నందనవనం ఉప్పుగూడలో మనకి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఆ, ఎవరైతే హైదరాబాద్ లో ఉంటారో వీలవుతుందో వాళ్ళందరూ చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఆ, మంచిగా మనం కృష్ణాష్టమి నిన్న అబిడ్స్ లో చేశారు, ఈ రోజు నందనవనం ఉప్పుగూడలో చేస్తున్నారు. అందరికి కుదిరిన వాళ్ళందరూ జాయిన్ అవ్వండి. ఓకేనా? పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఇంతకోటి వైష్ణవులకి జై శ్రీల ప్రభుపాదకి జై. థ్యాంక్ యూ మాతాజీ అండ్ ప్రభుజీస్. మనం మళ్ళీ మండే హరే కృష్ణ కలుసుకుందాం. మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ.